క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే 2వ వచనం నుండి మొదటి నుంచి చదువుదాం. లేవికి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్హారు కుమారునగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలితు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగ చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దోపాత్రను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నట్టయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడినా, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరిని చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కూర్చున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త జన సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అభిరామును పిలువనంపించి, అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కనుల నువ్వు కూడదీదువా? నేను రాము అంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు నడిపించబడుతూ ఉన్నారు. ఆ సమయంలో మనం గమనించినట్లయితే మోషే నాయకత్వంలో వీరు నడిపించబడుతుండగా మరి ఇక్కడ లేవి కుటుంబీకులైన వారు మోషేకు విరోధముగా మాట్లాడడం, అహరోనుకు విరోధముగా సనగడం కనబడుతుంది. దైవ గ్రంథంలో మనం ఇశ్రాయేలీయుల చరిత్రను చూస్తే, మరి 1 కొరింథీ 10వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి, అక్కడ కొంతమంది సణిగి సంహారకుని చేత నశించిపోయారు. అనేక మంది దేవునికి ఇష్టలుగా లేక అరణ్యములోనే రాలిపోయారు. ఇంకా మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే మరి కొంతమంది వ్యభిచరించి మరి నశించిపోయారు, కొంతమంది విగ్రహారాధన చేసి నశించిపోయారు. ఇక్కడ చూస్తే మరి వీరు ప్రయాణంలో ఉన్నారు, సణుగుతున్నారు. ఈ సణుగుడు మనసులో సణుగుడు, పగ. చూడండి, అంతరంగములో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, అంతరంగములో పాపము, అంతరంగములో కోపము, అంతరంగములో మన దేవుడు ఆంతర్యమున సత్యం కోరే దేవుడు. కానీ
ఆంతర్యమున పగ ఉన్నప్పుడు పగ కలహం రేపుతుంది, ప్రేమ దోషములన్నీ కప్పుతుంది. కానీ ఇక్కడ చూడండి, చాలా కాలం నుండి లోపల మరి ఉన్నటువంటి విరోధ బుద్ధి, తిరస్కార బుద్ధి, ఎదురు చెప్పే బుద్ధి, లోబడలేని స్వభావము, విధేయత లేని జీవితము, తగ్గించుకొనలేని జీవితము, గర్వ హృదయము, అది మరి తిరస్కారం చేసేలాగా, సణిగేలాగా, బాధపడేలాగా, వ్యతిరేకించేలాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, వీరు వారికి వారే యోచించుకున్నారు, తప్పుగా అభిప్రాయపడ్డారు. ఆ వారే కాకుండా 250 మంది మరి సమాజ ప్రధానులు, పేరు పొందిన సభికులు, వారందరూ కూడా లేచారు. మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా లేచి వారెంతో తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ప్రభు మాట్లాడటం మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు బిడ్డలైన వారిని ఎంతో పెంచి పోషించి పెద్ద చేస్తే తిరుగుబడే వారిగా మనం ఉంటున్నామా? దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే తిరుగుబడేవాడుగా వీరున్నారు. తిరుగుబడి అబ్బో చాలా విరోధంగా లేచారు, విరోధంగా పోగైపోయారు. అయితే మోషే, దేవుని సన్నిధికి వెళదాం, ఆ దేవుని దోపార్తిని తీసుకుని రండి మీరని అక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. చూడండి, 250 మంది వారి దోపార్తులు తెచ్చారు. చూడండి, కాబట్టి వారిలో ప్రతి వాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోను ప్రత్యక్ష గుడారం యొద్ద ఒక ద్వారం వద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్ష 19వ వచనం చదువుతున్నాను. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజంలో కనబడిన. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదను అని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొండ్రి. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిట్లో పాలివారే నశింపకున్నట్లు వారి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజం తనని. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యము చేయుటకు యెహోవా నన్ను పంపినని, నా అంతటి నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఏళ్లను, సమస్త మనుషులకు కలుగునదే వీరి కలిగిన ఏళ్లను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తం మింగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. దేవుని బిడ్డలారా, దేవుని అలక్ష్యం చేయటము, దేవుని మీద తిరుగుబాటు చేయటము, దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేయడము, ఇలా చేసినందువలన చూడండి, మామూలు మరణం రాలేదు. అబ్బో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి. భూమి నెరవిడిచి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును వారిని మృంగివేస్తే వారు యెహోవాను నిర్లక్ష్యం చేశారు. దేవుని బిడ్డలారా,
దేవునిని మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థనను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, సువార్త చేయుటను ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళుటలో సమయానికి వెళ్లకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. అన్నిటికీ సమయానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యంగా వెళ్తున్నాం. నిర్లక్ష్యం వలన ఎలాంటి నష్టమో ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోవా కార్యములను అలక్ష్యముగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎలాంటి నిర్లక్ష్యము, ఎలాంటి అలక్ష్యము, ఎలాంటి బద్ధకము, సోమరితనము, నిద్రమత్తు, నిర్లక్ష్యము, అది ఎంత నష్టమో చూడండి. ఇక్కడ వీరు ఇతడు ఈ మాటలు చెప్తూ 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోర సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరి యెహోవా యుద్ధం దోపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు యాజకుడుగా అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపాత్రను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి దోపాత్రలను తీసుకుని బలిపీఠమును కప్పుగా వెడల్పైన రేకులను చేయవను. వారి యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలుకి ఆనవాలుగా ఉండును. చూడండి, అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి కోరహులను అతని సమాజములను కాకున్నట్లు ఇశ్రాయేలు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠం కప్పుగా వెడల్పైన రేకులు చేయించాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఇక్కడ సణుగుడు, తిరస్కార బుద్ధి. వీరు అంటున్నారు, మమ్మను పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి తీసుకొచ్చావు, అది తీసుకురావడం చాలదంటూ మా మీద ప్రభుత్వం చేస్తున్నావా? అంటే ఐగుప్తు దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఎంచుకున్నట్లు నాకు అర్థమవుతుంది. ఇలాగా చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి కనబడుతున్నదో చూడండి. ఒకప్పుడు లోకమే ఆనందంగా ఉందా? అపవిత్రతే ఆనందంగా ఉందా? చెడుగే ఆనందంగా ఉందా? ఆ గర్వమే, ఆ అహంకారమే, దేవునికి విరుద్ధమైనవే అదే ఆనందంగా కనబడుతుందా? ఇక్కడ చూడండి, మరి ఎలాగ మాట్లాడుతున్నారో అలాంటి పరిస్థితుల్లో వారందరూ నెర విడిచి భూమి వారిని మృంగివేసింది. ఎలాంటి ఘోష చేశారో, ఎలాంటి కేకలు వేశారో. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, పాతాళంలోనికి వెళ్ళిపోయారు. ప్రాణముతోనే పాతాళంలో, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిపోయారు. భూమి వారిని మృంగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందనందువల్ల, మనం దేవునికి విరోధంగా బ్రతుకుతున్నందువలన, దేవుని బిడ్డలకు విరోధంగా బ్రతుకుతున్నందువలన మనము, మన సమాజము పాతాళములో మరి భూమి మృంగివేసినట్లుగా అనేకులు నశించిపోతున్నారు. అదే మనం మారు మనసు పొంది, మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ, మనం దేవుని బిడ్డలకు అప్పగించుకొని వాక్యానుసారంగా జీవిస్తుంటే మన సమాజము, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబాలు ఎంతమంది రక్షణ పొందుతారు? ఎంతమంది ఒక్క సమరయ స్త్రీ మారి ఆ ఊరినే మార్చుకున్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సణిగి గొణిగి, మన జీవితంలో బాధపడి, తిరస్కారంతో, దేవునికి విరుద్ధమైన బుద్ధులతో మన జీవితాన్ని నష్టపరుచుకొనక
దేవునికి లోబడి దేవుని వాక్యం చెప్పుచున్నట్లుగా, దేవుని బిడ్డలు చెప్పుచున్నట్లుగా మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే గొప్ప విజయాన్ని చూస్తాం. చూడండి, మోషే మీద మరి మిరియాము అహరోను సణుక్కున్నారు. అరే, ఒకే కుటుంబస్తులై ఉండి కూడా వారే సణుక్కున్నారు. ఎంత విచారమో. కానీ కుష్టు వచ్చింది. ఆ సమయంలో మరలా మోషే ప్రార్థించాడు. ఓ ప్రియ దేవుని బిళ్ళరా, కుష్టు పోయింది. ప్రియ దేవుని బిళ్ళరా, దయచేసి మన జీవితంలో దేవునికి విరుద్ధముగా, దేవుణ్ణి తిరస్కారం చేసేవారిగా ఉండవద్దు. దేవునికి లోబడదాం, దేవుని బిళ్ళకు లోబడదాం, అప్పగించుకుందాం. చూడండి, 250 మంది అగ్ని చేత కాల్చబడిపోయారు. వారు వేరొక అగ్ని తీసుకుని వచ్చారు, వారు కాల్చబడిపోయారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూడండి. వారు అగ్ని తీసుకుని వచ్చారు, కానీ కాల్చబడిపోయారు. ఎంత విచారము. 41వ వచనం చూసినట్లయితే, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. చూడండి, వాళ్ళు నశించిపోయారు, కానీ సర్వ సమాజము దేవుని బిడ్డలకు విరోధముగా, మోషే అహరోనులకు విరోధంగా సణుగుతుంది. ఎలాగా కేకలు వేస్తున్నారు, మీరు వారిని చంపేశారని చెప్తున్నారు. కానీ చూడండి, దేవుని మేఘం అక్కడికి వచ్చింది, దేవుని మహిమ అక్కడ కనబడింది. 43వ వచనం, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పర్యాయాలు సాగిలపడి మృక్యదము అన్నట్లుగా అనేక పర్యాయాలు సాగిలపడి దేవుని సేవకులైన వారు సాగిలపడి మన పక్షమును విజ్ఞాపన చేసినప్పుడు, మన కొరకు ప్రార్థించినప్పుడు, అవును, లోతు కుటుంబము మరి ఆ సొదొమ నుండి బయటికి రావాలంటే మరి అబ్రహాము సాగిలపడి దేవుని సన్నిధిలో ఇంకా నిలుచుండి దేవుని సన్నిధిలో గడిపినందువల్ల లోతు కుటుంబం బయటకు వచ్చింది. ఇక్కడ చూడండి, సాగిల పడుతున్నారు, అయ్యా వారిని నశింప చేయొద్దని. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు మొదలు పెట్టింది, తెగులు వచ్చేస్తుంది. కాబట్టి త్వరగా నీవు బలిపీఠ నిప్పులతో నీ ధూపార్తిని తీసుకో, నింపు, పరుగెత్తు, ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళు, వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు మొదలు పెట్టింది, తెగులు వచ్చేస్తుంది, దేవుని కోపం రగులుకుంది. అవును, ఆయా సమయాల్లో దేశంలో తెగులు, ఆ దినాల్లో కరోనా, ఎలాంటి తెగులు. ఒకప్పుడు ఒక్కొక్క ఊరే తుడిచిపెట్టేసేదంట, మరి రకరకాల వ్యాధులతో. కాబట్టి ఎలాంటి భయంకరము. ఎవరినో ఒకరిని సమాధి వచ్చేసరికి మరొకరు రెడీగా ఉండేవాళ్ళట. అలాగా ఊరే తుడిచిపెట్టబడినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, తెగులు బయలుదేరింది, సమాజం వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయి, తోపార్తి నిప్పులతో నింపుకో, బలిపీఠపు నిప్పులతో నింపుకో. అవును, అన్యాగ్నితో నింపి హతమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే వీరు తోపార్తితో నీ తోపార్తిని నింపుకో. అవును, ఈ దినాల్లో దేవుని ఆత్మతో నింపబడిన వారుగా, దేవుని బలిపీఠం నుండి అగ్నితో మండించబడే వారిగా, కణకణలాడే నిప్పులు గలవారిగా, ధూపము వేసేవారిగా, ప్రార్థించేవారిగా,
బలిపీఠమునకు సమాజమునకు మధ్య కన్నీరు విడిచే యాజకులుగా, దేవునితో బాగా గడిపేటువంటి వారిగా మనం సిద్ధపడదాం. అయ్యో తెగులు మొదలు పెట్టింది, తెగులు ఆగిపోవాలంటే ప్రాయశ్చిత్తం చేసేవారు కావాలి, పరిగెత్తేవారు కావాలి, వేగముగా నడిచేవారు కావాలి. మనం అందరం కూడా దేవునితో గడుపుదాం, ప్రార్థించేవారిగా, ధూపం వేసేవారిగా, తెగులు ఆగిపోవునట్లుగా, దేవుని కోపము చల్లారునట్లుగా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా, ధూపం వేసేవారిగా, బలిపీఠం నుండి అగ్ని మండించేవారిగా, మన హృదయం మండించబడి అనేకులను మండించేవారిగా మనం సిద్ధపడవలసి ఉన్నాం. తెగులు ఆగిపోవాలంటే అవును మనకు తెలుసు కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును పాడు చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, మరి నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని ప్రభు చెప్పారు కదా. చూడండి, తెగులు వచ్చింది, ఇప్పుడు వెళ్ళు అని చెప్పినప్పుడు చూడండి, దేవుని సన్నిధిని కోపం బయలుదేరింది, తెగులు మొదలు పెట్టింది. అహరోను వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, మన తిరుగుబాటును బట్టి తెగులు మొదలు పెట్టినప్పుడు మనము యాజకులుగా, దేవుని సేవకులుగా, మనుషుల మీదకి తెగులు వస్తున్నప్పుడు, పాపం అనే తెగులు, పాపపు బుద్ధులు, వ్యభిచార బుద్ధులు, నరహత్య, కోపము, ద్వేషము, సణుగుడు, అసూయ, ఈర్ష్య, పగ, ఇవన్నీ తెగుళ్ళు, పాపపు తెగుళ్ళు మొదలు పెట్టినప్పుడు మనము దోపార్తి తీసుకోవాలి. బలిపీఠపు నిప్పులతో నింపబడాలి, కాల్చబడాలి, శుద్ధి చేయబడాలి. ప్రభు కొరకు నేనున్నాను, నన్ను పంపుమనే యెషయాలాగా మనం పవిత్రపరచబడి ముందుకు సాగాలి. యెషయాను ఆ బలిపీఠపు నిప్పులు కాల్చినవి, పవిత్రపరచబడ్డాడు. అపవిత్రమైన పెదవులు పవిత్రపరచబడినవి. అతడు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని వాక్యము చేత, దేవుని మాటే అగ్ని కదా, వాక్యమే అగ్ని. నా మాటలు అగ్ని వంటివి కాదా, బండలను బద్దలు చేయి సుత్తి వంటివి కాదా. కాబట్టి ఇలాంటి అగ్ని మనం తాకాలి, అగ్ని చేత మనం నింపబడాలి, పరిగెత్తాలి. చూడండి, దేవుడు చెప్పినట్లు చేయడము, దేవుని బిడ్డలు చెప్పినట్లు చేయడము, నాయకులు చెప్పినట్లు చేయడము. చూడండి, మోషే చెప్పినట్లుగా అహరోను బయలుదేరుతున్నాడు. చెప్పినట్లు చేస్తే ఎంత ఆశీర్వాదము. నీ మాట చొప్పున వల వేస్తా అన్నాడు. ఎలాంటి విస్తారమైన దీవెనలో నీ మాట చొప్పున. అవును, దైవజనులు అనేక సార్లు చెప్పారు, ఆ యోనాతాను పనివాడు, నీ చిత్తానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను, నీ మనసులో ఉన్నదంతా చేయము అని ఎలా సిద్ధపడ్డాడు. అలాగే మరి యెహోషువ దినాల్లో కూడా నాకు ఈ వచనం చాలా ఇష్టం. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథము ఒక్కసారి మనం చెప్పినట్లయితే, మొదటి అధ్యాయము చూడండి 16వ వచనము. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడని యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష పొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకునేవాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చింది. నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాం, నువ్వు ఏం చెప్పితే నువ్వు ఆజ్ఞాపించినదంతా మేము చేస్తాం. ఎలాంటి విధేయత ఇక్కడ మనకు కనబడుతుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి యోధులుగా మనం సిద్ధపడదాం. చూడండి, అబ్రహాం దగ్గర 318 మంది కూడా ఎప్పుడు అర్ధరాత్రిలో లేచి వెళ్దామన్న వెళ్ళిపోయారు. ఎలాంటి శత్రువును జయించి పోగొట్టుకున్న సొత్తు అంతా తెచ్చుకున్నారు. సొదొమ పట్టణాన్ని
దాన్ని భాగమంతా తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని సంధికి వస్తున్న మనము మరి దేవుడు చెప్పినట్లుగా, దేవుని బిడ్డలు చెప్పినట్లుగా పరుగులెత్తే వారిగా, వేగముగా వెళ్ళేవారిగా, వేగముగా ప్రార్థించేవారిగా, దేవుని కోపం చల్లారేలాగా మనం ప్రార్థిద్దామా? ధూపం వేద్దామా? అవును, బద్దలైన బండ సందులు నేను దేశమును పాడు చేయకున్నట్లు, బద్దలైన బండ సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎంత విచారించినను ఒక్కడును కనబడలేదంట. తగిన వారు కావాలి ప్రభుకి. తగిన వారి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండ తగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వాడెవడు? తగిన వాడే దేవుని రాజ్యంలో చేరతాడు. తగని వారు వెలుపట చీకటిలో త్రోసివేయబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, తగని వారు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు వెలుపట ఉంటారు. ఎంత విచారము! కాబట్టి దయచేసి దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవునితో సహవాసం చేస్తున్న మనము మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, మరి అతడు పరిగెత్తాడండి. 47వ వచనంలో మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులు మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తు ప్రభు మనము నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయనే మరి పాప పరిహార నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా, ప్రాణక్రయ ధనముగా క్రీస్తు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తమంతా కార్చారు. మనం ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే గొప్ప విజయాన్ని సొంతం చేసుకోగలము. చూడండి 48వ వచనంలో అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. చూడండి, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువబడ్డాడంట. అవును, నేను విన్నాను, కొంతమంది కరోనా వచ్చినా సరే వారి కొరకు ప్రార్థించారు. కరోనా ఉన్న వారి మధ్య దగ్గర కూడా వెళ్ళారు, వారికి పరిచర్య చేశారు, అయినా వారు క్షేమంగానే ఉన్నారు. ప్రార్థించారు, ఎలాంటి గొప్ప విజయం పొందారో. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్య నిలిచే ఆ మెట్టులోనికి మనం వెళదాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలిచి ప్రార్థించి జయం పొందుకుందాం. ఎంత భాగ్యం ఇది! దేవుని సన్నిధిలో చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచిన వారిగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన అనేకులు ఉండగా, మనమును చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను ఆయనతో కూడా బ్రతికించారు. అయితే బ్రతికిన మనము వెళ్ళాలి, వారికి, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య వెళ్ళి నిలబడాలి, ప్రార్థించాలి. క్రీస్తు ప్రభు వచ్చే వరకు నిలిచే వారిగా మనం నిలబడదాం, దేవునికి లోబడదాం, అప్పగించుకుందాం. తప్పకుండా తెగులు ఆగిపోతుంది, ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి, ఈ దేవుని కోపం ఆగిపోతుంది. ఓ ఎంత గొప్ప విజయము! అవును, దేవుని సన్నిధి, దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనం సిద్ధపడదాం. ఇక్కడ చూడండి, మరి నీవు నింపుకో, నీవు బలిపీఠము, నీ ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపుకోమన్నప్పుడు అతడు నింపుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నింపబడదాం, బలిపీఠపు నిప్పులతో నింపుకుందాం. దేవుని వాక్యమే బలిపీఠము యొక్క నిప్పులు, ఆ నిప్పులతో నింపుకుందాం, వాక్యముతో నింపుకుందాం, వాక్యముతో కాల్చబడదాం, మనం పరిశుద్ధపరచబడదాం, ప్రభు యొక్క అగ్నితో శుద్ధి చేయబడదాం, ప్రభు కొరకు ఉపయోగపడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నింపబడిన వారు, దేవుని కొరకు వాడబడిన వారు, దేవుని రాజ్యం కట్టిన వారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనే ఆయన మరి తాను తన భార్య ఒక పెద్ద స్టేడియంలో ఒక నాస్తికుడు కూటం పెడుతూ ఉంటే, ఆ కూటంలో మరి దేవుడు లేడు, ఎవరు లేరు, మనం స్వశక్తి మీద మనం ఆధారపడాలి అని ఎవరో ప్రసంగిస్తూ ఉంటే అతడు మరి అక్కడే కూర్చుని ఉన్నాడు. కానీ
తన భార్య, ఏంటండి అతను అలా చెప్తుంటే నోరు తెరవరేంటి, మౌనంగా ఉంటారేంటి అని చెప్పిందట. దేవుని బిళ్ళరా, ఆ వ్యక్తి రిచర్డ్ బ్రాండ్ అనే ఆయన, మరి ఆయన చివరికి దేవుని కొరకు లేచి పలికినప్పుడు, మాట్లాడినప్పుడు అతని 14 ఎముకలు ఇరగొట్టేశారంట. అబ్బో, సుమారు 18 రంధ్రాలు మరి డ్రిల్లింగ్ చేశారంట. అతనిని అబ్బో 14 సంవత్సరాలు జైల్లో సూర్యుడు కనపడకుండా చేశారట. దాహం దాహం అని అరిస్తే మరి యూరిన్ పోస్తే తాగారట. ఎంత చిత్రహింస పొందారో, ఎలాంటి రుమేనియా దేశంలో ఎలాంటి చిత్రహింస పొందారో, తన భార్యను కూడా జైల్లో పెట్టారు. ఎంతో హింస పొందారు వారు. దేవుని కొరకు ఎలాగ నిలిచారో. కానీ అలాంటి వారు దేవుని కొరకు బ్రతికినందువలన వారు బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఏ జైలులో మరి వారిని పెట్టబడ్డారో అదే సువార్త ప్రకటించే మందిరంగా మారిందట. ఎంత గొప్ప ధన్యత! అక్కడ సువార్త ప్రకటించబడింది. ఆ రష్యా దేశంలో ఎలాంటి విజయము అక్కడ దొరికిందో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రార్థించేవారిగా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలోనికి వెళ్ళి, అవును, నేను ఆత్మీయ తల్లి గారిని చూస్తూ ఉంటాను. అబ్బో, ఎలాంటి శ్రమలో ఉన్న వారి మధ్యకు వెళ్ళిపోయి, కష్టంలో ఉన్న వారి మధ్యకు వెళ్ళిపోయి, వారి మీద వేసుకొని కన్నీటితో ప్రార్థించి ఉపవాసం ఉండి ఎంతమంది కుటుంబాల్ని విడిపించారు, నడిపించారు. దేవుని బిడ్డలైన వారు మన కొరకు ఎన్నిసార్లు ప్రార్థించి, ఎలాగూ ప్రేమించి మనను బయటికి లాగారు, ఎలాంటి పరిస్థితుల నుండి బయటికి తెచ్చారు. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? చూడండి, ఈ భక్తులైన వారు ఎలా ప్రార్థించి, ఎలా మొర్రపెట్టి మన కొరకు గోజాడి ఎలాంటి పరిస్థితులను మనం బయటికి తెస్తున్నారు. కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి, దేవుని బిడ్డలకు లోబడి, చూడండి, మొదట మన దోపాత్తిని సిద్ధం చేసుకోవాలి. మన దివిటీలు, మన సిద్ధెలు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ దోపార్తిని సిద్ధం చేసుకున్నాడు, నిప్పులతో నింపుకున్నాడు. బలిపీఠపు నిప్పులు అప్పుడప్పుడు నింపబడడం, అప్పుడప్పుడు కాల్చబడడం, అప్పుడప్పుడు ఎలగడం కాదు. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుచూ ఉండాలి, ఎప్పుడు ప్రార్థించాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం, అప్పుడప్పుడు బైబిల్ చదవడం కాదు. ఎప్పుడు ప్రార్థించి, ఎప్పుడు సువార్త చేస్తూ, ఎప్పుడు మండుచున్న దీపమై ఉండెను అని రాయబడినట్లుగా యోహాను విషయంలో మనం కూడా మండుదాం, అనేకులను మండిద్దాం, అనేక మందిని దేవుని రాజ్యం కట్టేవారిగా సిద్ధం చేద్దాం. ప్రార్థనతో, వాక్యముతో నింపబడదాం. దేవుని రాజ్య విస్తరణలో ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, తెగులు ఆగిపోయింది, పాపం ఆగిపోవాలి, అపవిత్రత ఆగిపోవాలి. మరి ఆ మామగారు ప్రార్థించేవారు, సినిమా హాళ్ళు చర్చిలుగా మారిపోవాలి. మరి దేవుని రాజ్యం కట్టబడాలి. ఈ క్లబ్బులు, పబ్బులు నిలిపివేయబడి దేవుని సువార్త ప్రకటించే మందిరాలుగా మారిపోవాలి. మన హృదయాలే దేవుని మందిరాలు అయి ఉండగా ప్రతి వ్యక్తి ఒక మందిరంగా మారాలి. ప్రతి వ్యక్తి ద్వారా ఒక మందిరం కట్టబడాలి అని దైవజనులు ఎన్నోసార్లు చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా దేవుని మహిమ కొరకు వాడబడే పాత్రలుగా మారుదాం. ప్రభు సన్నిధిలో నిలబడదాం. ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే అతడు మరి ఎలాంటి రోషము గలవాడిగా, ఆసక్తి గలవాడిగా, ఎలాంటి ఆత్మతో నింపబడిన వాడిగా, ప్రార్థించేవాడిగా, జయాలు పొందేవాడిగా మనకు కనబడుతున్నాడు. మరి మనం మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా మరి ఎంతో ప్రార్థనా పరుడుగా మనకు కనబడుతున్నాడు. ఏలియా తన జీవితంలో ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఎలాంటి విజయం చూశాడో చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే 42వ వచనంలో, ఆహాబు భోజనం చేయబోయాను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. చూడండి, ఇతడు ఆహాబు అయితే భోజనం చేస్తున్నాడు, ఇతడైతే మోకాళ్ళలో తల పెట్టుకొని ముఖము
మోకాళ్ళ మధ్య ఉంచుకొని నేల మీద పడి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. తన దాసుని పిలిచాడు, పైకి పోయి సముద్రం వైపు చూడమనగా మెరకేకి పార చూసి ఏమీ కనబడలేదు అన్నాడు. ఇంకా 7 మార్లు వెళ్ళమన్నాడు. 7వ మారు చూసి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదనను. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాగూ ప్రార్థించాడు, ఎలాగూ విశ్వాసంతో వెళ్ళు చూడు అంటే 7 మార్లు వెళ్ళాడు. నేను వెళ్ళను, అన్నిసార్లు వెళ్ళాలా అని అనలేదు. చెప్పినట్లు, నాయకుడు చెప్పినట్లు దాసుడు చేశాడు. ఎంత దీవెన పొందాడు. దేవుని బిడ్డలారా, లోబడదాం, చెప్పినట్లు చేద్దాం, విధేయత పొందుదాం, విధేయత కలిగి లోబడదాం. ఆసక్తితో ప్రార్థించాడు. గొప్ప వర్షము, గొప్ప దీవెన చూశాడు. ఈ దినాల్లో ఆత్మ వర్షం కొరకు, దేవుని ఆత్మ కుమ్మరింపు కొరకు అనేకులు రక్షణ పొందినట్లుగా, పాపం నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధులగినట్లుగా, ప్రభు రక్తంలో కడగబడినట్లుగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధులు గడుపుదాం, హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవుని సన్నిధిలో మనందరం కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ, ప్రభువా నేను కూడా నీ కొరకు నా ప్రాణం పెట్టేవానిగా నన్ను సిద్ధం చేయండి. ఒక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభు కొరకు నిలిచినందువలన చట్టమే మార్చబడింది, దేశ చట్టమే మార్చబడింది. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందామా, అప్పగించుకుందామా, సిద్ధపడదామా? దేవా, ఈ పట్టణంలో బహు జనసమూహం ఉన్నది, నీవు భయపడక మాట్లాడు అని పౌలుతో చెప్పినప్పుడు ఎంతమంది మారారు. పేతురు అగ్నితో నింపబడ్డాడు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద విభాగించబడినప్పుడు, వారు మాట్లాడినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ధైర్యంగా బోధించారు. 3,000 మంది, 5,000 మంది, వేలాది మంది రక్షణ పొందారు. ఎన్నో సంఘములు కట్టబడినవి, ఎంతో సువార్త వ్యాపించబడింది. ప్రభు అగ్నితో నింపబడదాం, ప్రభు బలిపీఠం ఎద్దకు వెళదాం, సాగిల పడదాం, ప్రార్థిద్దాం, జయం పొందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కోపము దేవుని సన్నిధిలో నుండి బయలుదేరింది, తెగులు బయలుదేరింది. లేద్దామా? ఎంతో మంది డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఎంతో మంది గంజాయికి బానిసలైపోతున్నారు, ఎంతో మంది త్రాగుడుకు బానిసలైపోతున్నారు, ఎంతో మంది వారి జీవితంలో నశించిపోతున్నారు. మరి ఎన్నో కుటుంబాల్లో రక్షణ పొందిన వారందరూ చచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో లేచి నిలబడి భక్తుల వలె మనము కూడా ప్రార్థించి కన్నీరు విడిచి అనేక ఆత్మలను ప్రభు కొరకు గెలిచి నిలువ తగిన వారిగా మనముండి దేవుని మహిమపరుద్దాం. మోషే అడ్డుపడ్డాడు, క్రీస్తు ప్రభు అడ్డుపడ్డాడు, మన దోషములకు అడ్డుపడ్డారు. మనము కూడా అడ్డుపడదాం, నిలుద్దాం. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తం చేద్దాం, మన జీవితంలో పశ్చాత్తాపడదాం, కన్నీరు విడుద్దాం, దేవునితో గడుపుదాం. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మన జీవితంలో చూద్దాం. అనేక ఆత్మలు పట్టబడినట్లుగా సిద్ధపడదాం. ఈ కోరహు కుమారులు, అయ్యో కోరహు మరి దాతాను, కోరహు కుమారులు కాదు, కోరహు మరి ఎవరైతే తిరుగుబాటు చేశారో వారందరూ కూడా వారి జీవితంలో ఎలాంటి నష్టం పొందారో చూస్తాం. కానీ కీర్తన గ్రంథంలో చూస్తే కొంతమంది కోరహు కుమారులు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మహిమపరిచే వారిగా, అనేక ఆత్మలను ప్రభు తట్టు తిప్పేవారిగా, ప్రభు రాజ్యం కట్టేవారిగా సిద్ధపడదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రభువా, నా జీవితంలో నిన్ను ఎలాగ ఘనపరచాలో, ఎలా దుపార్తి తీసుకోవాలో, అయ్యో నేను సోమరిగా ఉన్నాను, తెగులు విస్తరిస్తూ ఉంది, పరిగెత్తడం లేదు, వేగంగా నేను వెళ్ళడం లేదు. అవును, పట్టణంలో పరిచర్య చేస్తున్నటువంటి ఫిలిప్పును పల్లెటూరు అరణ్య మార్గంలో వెళ్ళమన్నాడు ప్రభు. పరిగెత్తమన్నాడు, వెళ్ళాడు. రథం వెనక పరిగెత్తాడు, నపుంసకునితో మాట్లాడాడు, అతడు రక్షణ పొందినట్లు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు ఎక్కడికి పంపితే, ప్రభు ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపితే అక్కడికి వెళ్ళి ప్రతి ఆత్మను రక్షించి ప్రభు అక్కడికి సిద్ధం చేద్దాం. ప్రభు రాజ్యాన్ని విస్తరింప చేద్దాం. ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరము రాజులైన యాజక సమూహమై ఉన్నాం. మనమే అహరోను వలె పరిగెత్తవలసి ఉన్నాం. ప్రభు ఆజ్ఞ మేరకు, ప్రభు బిడ్డల ఆజ్ఞ మేరకు మన జీవితాన్ని సమర్పించుకొని
సాగిపోదాం, ప్రభు రాజ్యం కడదాం. ప్రభువా నన్ను సిద్ధం చేయండి, నన్ను పరిశుద్ధపరచండి. నాకు సణుగుడు, ఈ విరోధ భావము, తిరస్కార బుద్ధి, లోబడని స్వభావము నాకు వద్దు ప్రభువా. చెప్పినట్లు చేయడం. 7 మార్లు వెళ్ళమంటే వెళ్ళాడు, అరచేయి అంత మేఘం కనబడింది. 7 మార్లు మునగమంటే 7 మార్లు స్నానం చేయమంటే చేశాడు. పసిపిల్ల దేహంలాగా అయిపోయింది నయమాను దేహము. దేవుని బిడ్డలారా, చెప్పినట్లు చేస్తే ఎంత ఆశీర్వాదం. లోబడదాం, అప్పగించుకుందాం. ప్రభువా నాలో ఉన్న పగ, నాలో అంతరంగంలో ఎవరి మీద పగ ఉందో దాన్ని తీసి పారేయండి ప్రభువా. ప్రేమ పుట్టించు ప్రభువా. మన మధ్య దైవజనులు మారుమనసు పొందే వారికి చెప్తూ, ఒక వ్యక్తి మారుమనసు పొందాడంటే భయంకరమైన కోపం ఉన్న వ్యక్తి, ఆ జ్ఞాపకం వస్తే అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి సమాధానంగా ఉండే మనసిస్తాడు దేవుడు అని చెప్తున్నారు. అవును, నిజమైన క్రియ, ఆత్మకార్యం జరిగినప్పుడు ఎలాంటి మార్పు, ఎలాంటి విజయము. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుండి భక్తి చేస్తూ ఇంకా అంతరంగంలో పగ ఉంచుకుని అబద్ధికులుగా నరకాగ్నిలోనికి వెళదామా? వద్దు. పగ విడిచిపెడదాం, ప్రేమను సంపాదించుకుందాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, మన హృదయాన్ని దిద్దుకుందాం. దేవా, నీవు పరిశోధించి పరిశీలించి పరీక్షించే దేవుడవు. నా జీవితాన్ని సరిచేయండి ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, నీవు చెప్పినట్లుగా, మీ బిడ్డలు చెప్పినట్లుగా లోబడి ఈ తెగులు ఆగిపోనట్లుగా, ఈ అప్పులు ఆగిపోనట్లుగా, ఈ రోగము ఆగిపోనట్లుగా, ఈ అసమాధానం ఆగిపోనట్లుగా, ఈ విరోధ బుద్ధి ఆగిపోనట్లుగా, నీకు విరుద్ధమైన పరిస్థితులన్నీ ఆగిపోయి నీకు మహిమ రాగలిగినట్లుగా ప్రాయశ్చిత్తం చేయగలిగిన శక్తిని, ప్రార్థనను, భక్తిని నాకు దయచేయండి ప్రభు అని మనందరం కూడా యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? కృతజ్ఞతతో ప్రభు పాదాలు పట్టుకుందామా? బద్దలైన బండ సందులో నిలవడానికి తగిన వారిగా వెళదామా? ప్రభు కొరకు శ్రమ పొంది, అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో చేరడానికి మనం సిద్ధపడదామా? ప్రభువా, నేను సిద్ధపడతాను. ఎంతో మంది హతసాక్షులయ్యారు, ఎంతో మంది ప్రాణం పెట్టారు, రక్తం కారునంతగా పాపంతో పోరాట్లు దాన్ని ఎదిరింపలేదు అని భక్తులు చెప్తుండగా లోబడదాం, అప్పగించుకుందాం, ఎదిరిద్దాం, దేవుని సన్నిధికి వెళదాం, పశ్చాత్తాపడదాం, సాగిల పడదాం, జయం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతురా, సర్వశక్తురా, దేవా, మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. తండ్రి, నన్ను మీ అగ్నితో నింపండి ప్రభువా. కణకణలాడే నిప్పులతో నింపబడినటువంటి దోపాత్తిని తీసుకున్న అహరోను వలె నన్ను చేయండి ప్రభువా. బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యను మీ బిడ్డలు ఎలాగ వెళ్ళి ప్రార్థించి వారి మీద భారములు వేసుకొని ప్రార్థిస్తున్నారు, అలాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభువా. అలాంటి విజయములు దయచేయండి ప్రభువా. జయమొచ్చు వరకు ప్రార్థించి జయములు పొందడానికి సహాయం చేయండి ప్రభువా. తెగులు ఆగిపోవాలి యేసయ్య, ఈ పాపం ఆగిపోవాలి యేసయ్య, ఈ అపవిత్రత ఆగిపోవాలి యేసయ్య, ఈ వ్యభిచార మనసు ఆగిపోవాలి యేసయ్య, ఈ ధనాపేక్ష ఆగిపోవాలి యేసయ్య, ఈ స్వార్థం ఆగిపోవాలి యేసయ్య, ఈ గర్వం ఆగిపోవాలి యేసయ్య, ఈ తెగులు ఆగిపోవాలి యేసయ్య. నీ కొరకు మేము బ్రతుకుటకు, ఈ నామం గొప్ప చేయుటకు, పరిశుద్ధంగా బ్రతుకుటకు అనేక ఆత్మని ఉండే కృప దయచేయండి. అయ్యో, కోరహు, ఆ దాతాను, అబీరాము ప్రభా, వారు ఎలాగూ నష్టపోయారు యేసయ్య. అయ్యో దేవా, అలాగ వద్దు నాయన. తండ్రి నాయన, విరోధము బుద్ధితో పాతాళంలో భూమి నెరవిడిచి వెళ్ళిపోయారు నాయన. అయ్యయ్యో, ఎంత విచారము, ఎంత ఘోష, ఎంత అయ్యో, మా బంధువులైన వారు, మా స్నేహితులైన వారు, మా సమాజంలో ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు యేసయ్య. వారు మిమ్మల్ని ఎరుగక ఎలాగో పాతాళానికి గురైపోతున్నారు. ఆ తెగులు ఆపడానికి, నీ రాజ్యంలో అనేకులను చేర్చడానికి, చచ్చిన వారిని బ్రతికించడానికి, ఆ ఎండిన ఎముకలను బ్రతికించిన దేవా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించి మార్చి మీరు అక్కడ సిద్ధం చేయండి యేసయ్యా. నీ కొరకు సాక్షులుగా మేము బ్రతికే కృప దయచేయండి. నీ వాక్యాన్ని ముద్ర వేసి ఫలింప చేయండి తండ్రి. మీ అగ్నితో కాల్చండి యేసయ్య. అపవిత్రత యావత్తు పోనట్లు మీ శుద్ధ జలం చల్లండి, మీ రక్తంలో కడగండి, మీ అగ్నితో కాల్చండి, మీ ఆత్మతో నింపండి, మీ కొరకు వాడుకోనండి యేసయ్య. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభు. అనేక మంది ఆరోగ్యం లేచే కృప దయచేయండి. నీకు లోబడి, నీ బిడ్డలకు లోబడి దీవెన పొందే కృప దయచేయండి. నీ వాకు ముద్ర వేసి ఫలింప చేయండి అని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు.
దయచేసి Recording stopped. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు మా పరలోక తండ్రి, ఈ రాత్రి సమయంలో ఉంటున్నాం అయ్యా మేము. తండ్రి, ప్రార్థనలు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మా శరీరము ఈ యొక్క ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాం నాయన. మా శరీరంలో ఉన్న ఈ కల్మషం అంతా పోవాలంటే